ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో, రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు, 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మీకు గురువు 2లో ఉంటున్నాడు జనవరి స్టార్టింగ్లో. ఈ గురువు 2లో ఉన్నటువంటి గురువు చక్కగా జూన్ 2వ తేదీ 2026 వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి జూపిటర్ 2nd హౌస్లో ఉండడం అనేటువంటిది ప్రత్యేకంగా మీకు గమనించుకున్నట్లయితే కొన్ని అంటే వివాహ సంబంధించినటువంటి విషయాలకి జూన్ 2 వరకు అంత అనుకూలంగా ఉండదు, జూన్ 2 తర్వాత అనుకూలంగా ఉంటుంది. కానీ ఫైనాన్షియల్గా మాత్రం కుటుంబ స్థానము అదేవిధంగా ధనస్థానంలో ఉన్న గురువు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ జూన్ 2 నుంచి ఎప్పుడైతే 3వ స్థానంలోకి వెళ్తాడో అప్పుడు వివాహ నిర్ణయాలు, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ పెరగడము, గతంలో ఏవైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉన్నాయో అవి క్లియర్ అవ్వడానికి ఈ జూపిటర్ చక్కగా సహకరిస్తాడు 3లోకి జూన్ 2 నుంచి 2026లో వెళ్ళినప్పటి నుంచి. ఇక అదేవిధంగా మనం రాహు కేతువు శని యొక్క ప్రభావం చూసుకుంటే సహజంగానే ఇప్పుడు మీకు శని 11లో ఉన్నాడు, మంచిదే. ఏకాదశ శని గోచారంగా కర్మ అనుకూలిస్తుంది. సో దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ శని భగవానుడు వక్రగతి చెందుతాడు జూలై 27వ తేదీ నుంచి 10 డిసెంబర్ వరకు వక్రించి ఉంటాడు మీకు ఏకాదశంలో. ఏకాదశి శని మంచిదే, వక్రించినప్పుడు దశమంలోకి వెళ్తున్న శని కూడా మంచిదే. కానీ ఇక్కడ దశమంలోకి వెళ్తున్న శని మాత్రం మీరు గమనిస్తే కనుక 27 జూలై నుంచి 10 డిసెంబర్ వరకు కొంచెం వర్క్లో స్ట్రెస్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు ఈ యొక్క సంవత్సరంలో ఆల్మోస్ట్ నవంబర్ వరకు కూడా, అంటే నవంబర్ 25 వరకు కూడా రాహుకేతువులు సింహ కుంభరాశుల్లోనే ఉంటున్నారు. దాని తర్వాత రాహువు భాగ్యస్థానంలోకి, కేతువు 3వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటట్టయితే కేతువు మారక ముందే చేయండి. కేతువు 3లోకి వచ్చాడు అనుకోండి, మీరు చేసే అగ్రిమెంట్ వల్లే. ఎందుకంటే 25 నవంబర్ 2026 నుంచి వచ్చినటువంటి కేతువు 3లో ఉన్నప్పుడు 3 అగ్రిమెంట్లు, ఒక మాట మాట్లాడుకోవడం, ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇబ్బందులు రావడం. కాబట్టి క్లియర్గా రాసుకోండి. ఒకవేళ మీకు లేదండి మేము నవంబర్ తర్వాతే చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి, మరి నవంబర్ తర్వాత ఉండే సంవత్సరం అక్కడే ఉండాలంటున్నారు, ఏమిటంటే గణపతిని ఆరాధించి చేయండి. ఎప్పుడు కూడా ఏ గ్రహం ఎక్కడుందో ఆ గ్రహ అధిష్టాన దేవతని కనుక మీరు స్మరించుకున్నట్లయితే ఆ గ్రహం ఇచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గిపోతాయి. అలాగే రాహు 9వ స్థానంలో ఉన్నందుకు మీకు 2026 నవంబర్ 25వ తేదీ నుంచి మారుతున్నందుకు అప్పటి వరకు మారనంతసేపు ఏమో విదేశీ ఉద్యోగ యోగాలు, విదేశాల్లో నివసించడం బాగా అనుకూలిస్తాడు. 9లోకి వెళ్ళినప్పుడు అనుకూలిస్తాడు. కానీ ఎందులో అనుకూలిస్తాడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఈ
రాహు 9లోకి వెళ్ళడం వల్ల విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా కనబడుతున్నట్టు. ఇక మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఎవరిని ఆరాధిస్తే చాలా బాగుంటుంది. సహజంగా మీ యొక్క లగ్నానికి కానీ మీ రాశికి కానీ చూసుకున్నట్లయితే పంచమాధిపతి బుధుడు అవుతాడు. పంచమం అనేటువంటిది మన రుణరోగ శత్రువుల్ని తగ్గించేది. కాబట్టి విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ, లేకపోతే ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ, ఇది కనుక చూసుకున్నట్లయితే సహజంగానే మనకి ఇప్పుడు గురువు 2లో ఉండడం, ఏకాదశంలో శని ఉండడం, ఇది ఈ మాసంలో కూడా చాలా మటు అనుకూలిస్తుంది. కాకపోతే జూన్ 2 నుంచి ఎప్పుడైతే మారుతున్నాడో దాని తర్వాత మీరు ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో, రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు. 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్